Annual Financial Workshop on Mutual Funds, Loan Management, Personal Finance on November 16 and 17. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే క్యూపీఎఫ్పీ అయిన రమేష్ పసుపులేటి గారు. ముఖ్యంగా సార్ని పర్సనల్ అపాయింట్మెంట్ ద్వారా కలవడం ద్వారా ఒక పర్సన్కి ఎంత బెనిఫిట్ జరిగింది, ఫైనాన్షియల్గా అతను ఎంత బెటర్ పర్సన్ అయ్యాడు, ఫైనాన్షియల్గా అతను ఏమేమి అచీవ్ చేశాడు, ఇవన్నీ తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఎంతోమంది క్లయింట్స్ మిమ్మల్ని కలుస్తూ ఉంటారు, కొంతమంది ఫైనాన్షియల్ గైడెన్స్ కోసం మీతో ట్రావెల్ అవుతూ ఉంటారు కదా. అలా మీతో ట్రావెల్ అయిన ఒక పర్సన్ కేస్ స్టడీ చెప్తారా? ఫైనాన్షియల్గా అతను ఎలాంటి సిచ్యువేషన్ నుంచి ఎలాంటి సిచ్యువేషన్కి ఎదిగాడు అనేది. అంటే చాలామంది ఉన్నారు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2018లో ఒక కస్టమర్ నా దగ్గర 1 crore ఇన్వెస్ట్ చేశారు మ్యూచువల్ ఫండ్లో. అది కూడా 1 crore ఒకేసారి కాకుండా ఒకసారి 30 lakhs, ఇంకోసారి 30 lakhs, ఒక 3 months గ్యాప్లో ఇంకోసారి 30 lakhs, లాస్ట్గా ఒక 10 lakhs, మొత్తం 1 crore ఇన్వెస్ట్ చేశారు 2018 to 19 ఏళ్ళకి 1 crore ఫండ్ వాల్యూ ఉంది. సో అక్కడ నుంచి చూస్తే కొంచెం మధ్యలో కరోనా వచ్చింది, కోవిడ్ వచ్చింది. 1 crore కొంచెం పెరిగి 2019 to 20 పెరిగి మళ్ళీ కొద్దిగా తగ్గింది కూడా. 1 crore కూడా మళ్ళీ 90 lakhs 95 lakhsకి వచ్చింది. సో కానీ ఆయన తీయలేదు. ఆయనకి బాగా నమ్మకం ఉంది, మ్యూచువల్ ఫండ్స్ మీద నమ్మకం ఉంది. ఇన్కేస్ మేము కూడా ముందే ఇన్వెస్ట్ చేసే ముందే అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. మ్యూచువల్ ఫండ్ షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ కోసం మినిమం 5 ఏళ్ళు ఉంటేనే మ్యూచువల్ ఫండ్లో రావాలని క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఆయన కూడా అర్థం చేసుకొని వెయిట్ చేశారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 5 years అయిపోయింది, 2019 to 2024. 5 years తర్వాత చూస్తే 2.36 crores ఉంది ఇవాళ ఫండ్ వాల్యూ. ప్లస్ ఏంటంటే 136% పెరిగింది. ఆయన ₹1 పెడితే 2,36,00,000 పెరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఏజ్ కొద్దిగా ఎక్కువ ఉంది, అందుకని లో రిస్క్ ఫండ్స్లో పెట్టాం. ఇంకా ఇదేదో కొంచెం మిడ్ స్మాల్గా పెడితే ఇంకా ఎక్కువ వచ్చేదేమో. సో అది డిఫరెంట్ సెనారియో. ఓన్లీ లార్జ్ క్యాప్ ఫండ్స్ లేదంటే బ్యాలెన్స్డ్ ఫండ్స్, అంటే 65% ఈక్విటీ ఫండ్, 35% డెట్ ఫండ్. సో ఇది బ్యాలెన్స్డ్ ఫండ్. ఇంకో కొన్ని ఫండ్స్ ఉన్నాయి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అంటారు. అంటే ఇవి ఇంకా లో రిస్క్ ఫండ్స్. అంటే ఒక 35% డెట్ ఉంటుంది, 35% ఈక్విటీ ఉంటుంది, ఇంకో 30% ఏం చేస్తారంటే ఆర్బిట్రేజ్ అని చెప్పేసి కొద్దిగా సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో చేస్తారు. అంటే ఓన్లీ 35% ఈక్విటీలో ఉంటుంది. ఇలాంటి ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేశాం. చాలా లో రిస్క్ పోర్ట్ఫోలియోలో కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ డబల్ 2.36 crore అయింది. కాకపోతే ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇప్పుడు ఇదే కస్టమర్ ఇప్పుడు తీసేసుకోవాలనుకుంటే 2.36 crore విత్డ్రా చేయాలనుకుంటే ఒక బటన్ క్లిక్ చేస్తే డే ఆఫ్టర్ టుమారో ఆయన అకౌంట్లోకి వచ్చేస్తుంది. అందుకని నేను మ్యూచువల్ ఫండ్ ఎక్కువ లైక్ చేసేది. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో లిక్విడిటీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. సరే, సపోజ్ ఇదే కస్టమరు ఇదే 1 crore రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మేబీ 3 crores అయి ఉండేదేమో. సో మేబీ లాస్ట్ 5 years కొద్దిగా రియల్ ఎస్టేట్ బాగానే ఉంది కాబట్టి 3 crores అయి ఉండేదేమో. మేబీ 3 crores అయినా కూడా ఇప్పుడు అమ్మాలంటే ఇప్పుడు బయర్ దొరకరు సిచ్యువేషన్. సో ఇప్పుడు కొద్దిగా డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి 3 crores కొనరు దాన్ని. మేబీ 2 crores 2.5 crores కొంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయర్ దొరకడం చాలా కష్టంగా ఉంది పరిస్థితి. సరే, దొరికినా కూడా 2 crores 2.5 crores దొరకచ్చు. లేదు, సరే ఒక బయర్ దొరికారు, అది మంచి డిమాండ్ పొజిషన్లో ఉంది, కమర్షియల్ ప్రాపర్టీ అనుకుందాం, 3 crores అనుకుందాం. 3 crores బయర్ ఇప్పటికిప్పుడు 3 crores పెట్టి కొనడానికి రెడీగా ఉన్నాడు అనుకుందాం. స్టిల్ ఏం చేస్తారంటే 2 crores బ్లాక్లో ఇస్తారు, 1 crore వైట్ ఇస్తారు. అంటే దాన్ని ఓన్లీ గవర్నమెంట్ వాల్యూకి రిజిస్ట్రేషన్ చేస్తారు. అంటే 1 crore గవర్నమెంట్ వాల్యూ రిజిస్ట్రేషన్ చేసినా కూడా 2 crore బ్లాక్ వస్తుంది. మళ్ళీ ఆ 2 crore ఏం చేయాలి, మళ్ళీ బ్లాక్లోనే ఇన్వెస్ట్ చేయాలి. సో మళ్ళీ లేదంటే రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేయాలి. సో అంతేగాని ఇప్పుడు ఆయన 2.3 crores తీసుకొని ఆయన ఏమైనా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే, లేకపోతే రిటైర్మెంట్ లాగా పెన్షన్ తీసుకుందామంటే, లేకపోతే ఆయన పిల్లలకి క్యాష్ రూపంలో ఇద్దామన్నా కూడా కుదరదు. ఇప్పుడు ఆయనకి 4 పిల్లలు అనుకుందాం, 4కి సమానంగా పంచుదామన్నా కూడా కుదరదు. అదొకటి మైనస్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బయర్ దొరుకుతారని నమ్మకం లేదు. 6 months పట్టచ్చు, 1 year పట్టచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్ ఒక బటన్ క్లిక్ చేస్తే డే ఆఫ్టర్ టుమారో ఆయన అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే సపోజ్ ఆయనకు ఒక 20 లక్షలు కావాలనుకుందాం, ప్రస్తుతానికి 20 లక్షలు 30 లక్షలు కావాలనుకుందాం, ఎవరికైనా కట్టాలి, ఎవరికైనా ఇవ్వాలి గిఫ్ట్గా 30 లక్షలు కావాలనుకుందాం. ఇమీడియట్గా అదే మ్యూచువల్ ఫండ్ అనుకోండి 30 లక్షలు అమ్మేయచ్చు, 20 లక్షలు అమ్మేయచ్చు, 10 లక్షలు అమ్మేయచ్చు. అదే మనం రియల్ ఎస్టేట్లో ఉన్నారనుకుందాం, సపోజ్ అది 300 గజాలు ప్రాపర్టీ అనుకుందాం, 3 కోట్ల విలువ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఆయన అమ్మాలంటే 30 లక్షలకి ఆయనకి ఎంత అమ్ముతారు? అమ్మలేరు.
30 లక్షల కోసం 3 కోట్ల ప్రాపర్టీని అమ్మలేరు కదా. ప్లస్ అందులో కొంత భాగం కూడా అమ్మలేరు. ఏదో ₹1 కోటి కావాలంటే 100 గజాలు అమ్మొచ్చేమో కానీ 30 లక్షలకి 10 లక్షలకి అందులో కొంత భాగం అమ్మడం కుదరదు. 20 గజాలు 10 గజాలు అమ్మితే ఎవరు కొనరు. సో అంటే అమౌంట్ బ్లాక్ అయింది. మళ్ళీ దీన్ని తీసుకుపోయి బ్యాంక్ లోన్లో పెట్టాలి, మోర్టగేజ్ చేయాలి. మోర్టగేజ్ చేస్తే వాళ్ళు అన్ని ఇంట్రెస్ట్లు కలిపి 10%, 12% రిటర్న్ ఇంట్రెస్ట్ వేస్తారు. ప్లస్ అంత ప్రాసెస్ డిలే, మోర్టగేజ్ టైం పట్టిద్ది, 1 మంత్ టైం పట్టిద్ది మోర్టగేజ్ అమౌంట్ రావాలంటే. సో ఇదే మ్యూచువల్ ఫండ్ అయితే 2 డేస్లో వస్తుంది అకౌంట్లోకి. అందుకనే నేను మ్యూచువల్ ఫండ్ని బాగా ఎక్కువ లైక్ చేస్తాను. ఇందులో లిక్విడిటీ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నీ తెలుస్తుంది. ఫండ్ మేనేజర్ ఏం చేస్తున్నారు అన్నీ ఫ్యాక్ట్ షీట్లో తెలుస్తాయి. ఏ కంపెనీలో ఏ షేర్స్లో మన అమౌంట్ ఉందో కూడా తెలుస్తుంది. మనం అమ్మితే డే ఆఫ్టర్ టుమారో మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను మ్యూచువల్ ఫండ్ ఇచ్చినందుకు ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నాకు 2 డేస్ బ్యాక్ మాట్లాడారు. సో నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో 1 crore, 2 crore, 36 lakhs అయింది. వండర్ఫుల్ సార్. సో ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ అండ్ వండర్ఫుల్ స్టోరీ అని చెప్పాలి. అంటే మీ జర్నీ, మీ ట్రావెల్ ఒక క్లయింట్తో ఎలా ఉంది అనేది వాళ్ళ ప్రొడక్టివిటీ చూస్తే అర్థమవుతుంది, అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది. లిటరలీ ఆ రేంజ్ ఫండింగ్ మీరు వాళ్ళకి ఏదైతే వాళ్ళ సోర్సెస్ ద్వారా చేశారో అది అమేజింగ్ అని చెప్పాలి. సో ఇలా మీరు కూడా మీ ఫైనాన్షియల్ లైఫ్ని సెక్యూర్గా మార్చుకోవాలనుకున్న లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి, ప్యాసివ్ ఇన్కమ్ గురించి, ఎమర్జెన్సీ ఫండ్ గురించి, దీంతో పాటుగా మ్యూచువల్ ఫండ్స్లో డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా సరే, వాటిని మీ లైఫ్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోవాలన్నా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు రమేష్ పసుపులేటి గారితో పర్సనల్ అపాయింట్మెంట్స్ బుక్ చేసుకుని డైరెక్ట్గా మీరు సార్ని కలిసి ఒక మంచి జర్నీ స్టార్ట్ చేయొచ్చు. మీ ఫైనాన్షియల్ జర్నీ అనేది ఫుల్గా సక్సెస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.